తల్లిని తండ్రిని చూసి పలకరిస్తూ బుజ్జమ్మ ఇలా అంది. అమ్మా, నాన్న ఎలా ఉన్నారు? మేము బాగున్నామమ్మా. అల్లుడు గారు మీరెలా ఉన్నారు? మేము బాగున్నామమ్మా. అవును, నాన్న ఎందుకు అంత అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు? అనగానే సూర్యకాంతం ఇలా అంది. ముందు ఫ్రెష్ అయి రండి, మంచి కాఫీ ఇస్తాను. తాగిన తరువాత తీరిగ్గా కూర్చుని మాట్లాడదాము. ఈలోగా అన్నయ్య వదినా కూడా తయారై హాల్లోకి వస్తారు. అనగానే బుజ్జమ్మ భర్త బిడ్డతో సహా లోపలికి వెళ్లి ఫ్రెష్ అయి అరగంటలో హాల్లోకి వచ్చింది. అదే సమయానికి చంద్రకాంతం మల్లేశం కూడా హాల్లోకి వచ్చారు. అందరూ హాల్లో సమావేశం అయినాక బుజ్జమ్మ తండ్రి రమణారెడ్డి వంక చూస్తూ ఇలా అడిగింది. ఏంటి నాన్న, ఇంత సడన్ గా ఫోన్ చేసి రమ్మన్నావు? అన్నయ్య మిమ్మల్ని తీసుకుపోతున్నాడా? అనగానే చంద్రకాంతం ఇలా అంది. ఇలా అనగానే అలా తీసుకుపోవడానికి మీలా పల్లెటూరనుకున్నావా? మేము ఉండేది పట్నం. పట్నంలో మనకి అనుకూలమైన కొంపలు వెంటనే అద్దెకు దొరకవు. ఒకవేళ దొరికినా బోలెడంత అద్దెలు ఉంటాయి. మీ ఊర్లోలాగా 5,000కి 10,000కు అద్దెకిచ్చి దీపం పెట్టుకుని ఉండండమ్మా అని ఇల్లు ఇవ్వరు. మంచి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకోవాలంటే నెలకు 20,000 రూపాయలు పైమాటే. అందుకని అమ్మా నాన్నల్ని తీసుకుని వెళ్లడం మానేస్తారా? వాళ్ళకి వయసు పైబడింది. వాళ్ళకి ఏదైనా అవసరం అయితే ఎవరు చూస్తారు? పట్నంలో అయితే మంచి హాస్పిటల్స్ కూడా ఉంటాయి. అయినా ఈ వయసులో వాళ్ళకి మనవడు మనవరాలతో ఆడుకోవాలని ఉండదా? అనగానే మల్లేశం ఇలా అన్నాడు. అయితే నువ్వు తీసుకెళ్ళి అమ్మనాన్నని జాగ్రత్తగా చూసుకోవే. ఎవడొద్దన్నాడు? సిగ్గుండాలిరా ఆ మాట అనడానికి. కొడుకు పట్టించుకోకపోతే ఆడపిల్ల పంచన చేరారని, తల్లిదండ్రులుగా వాళ్ళకి పరువు తక్కువతో పాటు తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకని నిన్ను నలుగురు ఉమ్మేస్తారు. ఇది చెప్పడానికేనా నువ్వు వచ్చి నన్ను పిలిపించావు? వాళ్ళని ఎవరు తీసుకువెళ్ళనక్కర్లేదు. ఏం వాళ్ళకి కొంపాగోడు లేవా? బతికినన్నాళ్ళు ఇక్కడే ఉంటారు, ఉండని. అనగానే రమణారెడ్డి ఇలా అన్నాడు. అదమ్మా సంగతి. కరెక్ట్ పాయింట్కి వచ్చావు. మీ అన్నగారు మమ్మల్ని తీసుకువెళ్ళడం కోసం ఈ ఇల్లు అమ్మేస్తాడట. ఇల్లు అమ్మేస్తాడా? ఇది ఆయన గారి ఆలోచన లేక వదిన గారి చంద్రకాంతం గారి ఆలోచన? నా ఆలోచనే. అయితే ఏంటంటే అక్కడ 20,000 25,000 పోసి అద్దెకు ఉండడం కంటే ఇక్కడ ఉన్న ఈ ఇల్లు అమ్మేసి అక్కడ విల్లా ఒకటి కొని అత్తయ్య మావయ్యలు తీసుకుపోదామనుకుంటున్నాం. మీ అన్నయ్య ఉద్యోగం మీద లోన్ పెడదామన్నా ఆయన జీతానికి అంత లోన్ ఇవ్వరు. అందుకే ఇల్లు అమ్మేసి ఆ డబ్బు అడ్వాన్స్ కట్టేస్తే మిగతాది లోన్ పెట్టొచ్చనుకుంటున్నాం. ఆహా, నువ్వు అనుకుంటావమ్మా. ఎందుకనుకోవు? మీరు అమ్మాలనుకున్నా నేను అనుకోవాలి కదా. నువ్వనుకోవడమేంటి? ఇంటికి కొడుకుని వారసుని నేను అమ్మా నాన్న అనుకుంటే చాలు. అవునా? ఎవరు చెప్పారన్నా నీకు ఇంత జ్ఞానం? నేను ఈ ఇంటి ఆడపిల్లని. నాకు ఇల్లే కాదు, నాన్న సంపాదించిన ఆస్తిలో సగం వాటా ఉంటది. అది ఆడపిల్లగా నా హక్కు. నేను కూడా అమ్మడానికి ఇష్టపడితేనే నువ్వు అమ్మగలవు. అదేంటి బుజ్జమ్మా, అమ్మాలన్నా అది మా ఇష్టం. అయినా ఇల్లు అమ్ముతున్నది పట్నంలో విల్లా కొని మావయ్యని అత్తమ్మని తీసుకుని వెళ్లాలనే కదా. అదే ఇళ్లకు రెంట్లు కట్టే ఓపిక మాకు లేదు. అనగానే మల్లేశం కొడుకు దీపుగాడు ఇలా అన్నాడు. అవును బుజ్జమ్మత్త, విల్లా అయితే మా కుక్క పిల్లలు కూడా ఎంచక్క ఫ్రీగా తిరుగుతాయి. మధ్యలో ఈ కుక్కల గొడవేంట్రా దీపు? మా మమ్మీ 2 బొచ్చు కుక్క పిల్లల్ని కొంది. మమ్మీకి పొద్దున్న లేస్తే వాటికి సేవలు చేయడంతోనే సరిపోతుంది. ఈ మధ్య మమ్మల్ని కూడా సరిగ్గా పట్టించుకోవడం లేదు. తాదూరకంత లేదు, మెడకో డొలన్నమాట. బాగుంది. ఆ సంతంతా నాకెందుకులే గాని నాన్నా, మీరు ఇల్లు అమ్మాలనుకుంటున్నారా? అనుకోవడం అంటే దగ్గరకు వెళ్ళాలంటే విల్లా కొనాల్సిందే అంటున్నాడమ్మా. విల్లా కొనాలంటే ఇల్లు అమ్మాల్సిందే అంటున్నాడు. రేపు పొద్దున్న నాన్న అన్నయ్య కలిసి నాకు చెప్పకుండా ఇల్లు అమ్మేశాడని నువ్వు అనుకోకుండా ఉండాలని నీకు ఫోన్ చేసి రమ్మన్నాను. నువ్వు ఎన్నైనా చెప్పు, ఈ ఇల్లు ఇప్పుడు అమ్మడం నాకు ఇష్టం లేదు. ఒకవేళ ఖచ్చితంగా అమ్మాలనుకుంటే నా సగం వాటా నాకు ఇస్తానంటేనే డాక్యుమెంట్స్ మీద సంతకం పెడతాను. సగం వాటా ఏంటి? ఒక 10 20 పాడేస్తాం. సంతకం పెట్టి వెళ్ళిపో. ఏంటి ముస్టా? నేను కూడా ఈ ఇంటి వారసురాలనేనమ్మా. గవర్నమెంట్ తండ్రి ఆస్తిలో మగపిల్లలతో పాటు ఆడపిల్లలకి కూడా సమాన వాటా హక్కు కల్పించింది. ఆ 10 20 నేనే పడేస్తాను. మీరే వెళ్ళండి. రేపు ఎప్పుడైనా అమ్మినప్పుడు నా డబ్బు మినహాయించుకొని మీ వాటా డబ్బులు మీకిచ్చేస్తాను. అనగానే సూర్యకాంతం ఇలా అంది. పోనీ ఒక పని చెయ్యరాదు? ఈ ఇంటికి ధర కట్టించి సగం డబ్బు మీ అన్నకిచ్చేయి. ఇల్లు నువ్వుంచుకో. ఏమంటావయ్యా? ఇది కూడా బాగుంది.
అలా చేయరా మల్లేశం. అలా నేను ఒప్పుకోను. దగ్గర వాళ్ళైతే ధర తక్కువ అంటారు, అదే బయట వాళ్ళైతే రేట్ ఎక్కువ వస్తుంది. అయితే బయట వాళ్ళకి అమ్ముకోండి. వచ్చిన దాంట్లో సగం వాటా డబ్బు నాకు ఇచ్చేయండి. నాకేమీ అభ్యంతరం లేదు. సగమేంటి సగం? నీ పెళ్లి పేరంటం మంచి చెడ్లన్నీ చూశాను కదా, ఒక పావలా వాటా ఇస్తాను, తీసుకోవే. నాకు డబ్బు అవసరం ఉంది. పట్నంలో విల్లా అంటే మాటలు కాదు. ఓ అబ్బో, చేశావు. ఎవడికోసం చేస్తావు? ఈ ఇంటి కొడుకుగా అది నీ బాధ్యత. నువ్వు పూనుకోకపోతే అప్పుడే ఈ ఇల్లు అమ్మి నాన్న నా పెళ్లి చేసేవాడు. ఇప్పుడు ఈ గొడవ దరిద్రం ఉండేది కాదు. అనగానే కల్పించుకుని రమణారెడ్డి ఇలా అన్నాడు. ఒరేయ్, మీలో మీరు కాట్లాడుకోకండి. అమ్మిన డబ్బు ఇద్దరు సమానంగా పంచుకోండి. నేను గ్రామ పెద్ద దగ్గరికి పోయి ఇల్లు బయట వారికి అమ్మితే ఎంత ధర వస్తుందో కనుక్కొని వస్తాను. దాన్ని బట్టి నిర్ణయిద్దాం. ఈలోగా మీరు టిఫిన్ చేయండి అని గ్రామ పెద్ద దగ్గరికి బయలుదేరాడు. రమణారెడ్డి వెళ్లేసరికి గ్రామ పెద్ద ఎవరితోనో మాట్లాడుతున్నాడు. రమణారెడ్డిని చూడగానే, ఏంటి రమణారెడ్డి, ఇలా వచ్చావు? ఏదైనా పని మీద వచ్చావా? అవును గ్రామ పెద్ద గారు, నేను నా ఇల్లు అమ్మేయాలనుకుంటున్నాను. ఎవరైనా మంచి ధరతో కొనేవాళ్ళు ఉంటే చెప్పండి అయ్యా. అదేంటి రమణారెడ్డి, నువ్వు ఇల్లు అమ్మడం ఏంటి? ఇప్పుడు నీకంత డబ్బు అవసరం ఏమొచ్చింది? అంతగా అవసరం ఉంటే ఇల్లు తనఖా పెట్టి డబ్బు తీసుకోవచ్చు కదా. తర్వాత మీ అబ్బాయి విడిపించుకుంటాడు. అలాగూ పట్నంలో ఉద్యోగం చేస్తున్నాడు కదా. ఇల్లు అమ్ముతున్నదే వాడి కోసం అయ్యా. వాడు పట్నంలో విల్లా తీసుకొని నన్ను సూర్యకాంతాన్ని తీసుకుపోవాలనుకుంటున్నాడు. అక్కడ ఒక విల్లా బుక్ చేయడానికి డబ్బు అవసరపడి ఇల్లు అమ్ముతున్నాను. అయినా నేను ఉండగానే ఇల్లు అమ్మేసి కూతురికి కొడుకు ఎవరి వాట వారికి ఇచ్చేస్తే రామకృష్ణన్ హాయిగా ఉండొచ్చు. నీ ఆలోచన బాగానే ఉంది కానీ అంతా అయ్యాక నీ కొడుకు నేను తీసుకువెళ్తాడా? కొడుకు నీవాడైనా కోడలు నీది కాదుగా, పరా ఇంటి పిల్ల. ముందు వెనకలా ఆలోచించుకొని ఇల్లు అమ్ము. ఎవరో చూడకపోయినా నా జాగ్రత్తలైనా ఉన్నాళ్ళండి అయ్యా. కొంచెం మంచి ధర వచ్చేలా చూడండి. తప్పకుండానయ్యా, నాకు తెలిసిన వారు ఒకరు ఉన్నారు. 2 రోజుల్లో మాట్లాడి కబురు పెడతాను, సరేనా? నువ్వు వెళ్ళు రమణారెడ్డి. ధన్యవాదాలు గ్రామ పెద్ద గారు అని రమణారెడ్డి అక్కడి నుండి ఇంటితోవ పట్టాడు. 2 రోజుల్లో గ్రామ పెద్ద అన్నట్టుగానే ఇంటికి మంచి రేటు వచ్చింది. అంటే 60 లక్షలు పెట్టి పక్క ఊరి జమీందారు కొనుక్కున్నాడు. రమణారెడ్డి ఇల్లు కొన్న పక్కూరు జమీందారు లెక్క మొత్తం 60 లక్షలు డబ్బు రూపంలోనే ఇచ్చాడు. దాన్ని రమణారెడ్డి ఇద్దరికీ చెరో 25 ఇచ్చి 10 లక్షలు తాను ఉంచుకున్నాడు. అప్పుడు మల్లేశం ఇలా అన్నాడు. నాన్న, డబ్బు నువ్వేం చేసుకుంటావు? రేపో మాపో మా దగ్గరకు వచ్చేవాళ్లే కదా మీరిద్దరూను. నేను విల్లాకి అడ్వాన్స్ 50 లక్షలు కడితేనే నాకు లోన్ ఇన్స్టాల్మెంట్ తక్కువ పడుతుంది. నా వాటా 25, మీ 10 లక్షలు కలిపితే 35 లక్షలు అవుతుంది. ఇంకా 15 లక్షలు బుజ్జమ్మని అడుగుదామనుకుంటున్నాను. అంత సినిమా లేదన్నా. నాన్న ఇస్తే ఆయన ఇష్టం, కానీ నేను చిల్లి గవ్వ కూడా ఇవ్వను. నేను కూడా మా ఊర్లో మా పొలం పక్కన 5 ఎకరాల అమ్మకానికి ఉంది. అది ఎకరం 5 లక్షలు చెప్తున్నారు. అది కొనాలనుకుంటున్నాం మేము. ఏమయ్యా, ఏమీ మాట్లాడవేంటి? బెల్లం కొట్టిన రాయలా గమ్మునుంటావు? ఏం మాట్లాడను బుజ్జమ్మా, నువ్వు మాట్లాడుతున్నావు కదా, నీ మాటే నా మాట. సరేరా మల్లేశం, అవసరం ప్రకారం ఇల్లు అమ్మేసి ఇద్దరికీ డబ్బు ఇచ్చేశాను. ఇప్పుడు రేపో మాపు ఇల్లు కొనుక్కున్న జమీందారు ఇల్లు ఖాళీ చేయమంటే మా పరిస్థితి ఏంటి? మీరేం కంగారు పడకండి నాన్న. నేను మళ్ళీ వచ్చి వీలైనంత త్వరలో మిమ్మల్ని తీసుకెళ్తాను. నాన్న, కావాలంటే మీరు ఓ 4 రోజులు మా ఇంటికి వచ్చి ఉండొచ్చు. నేను మరీ అంత కసాయిదాన్ని కాదు. ఏమంటావు మగడా? నీ మాటే నా మాట బుజ్జమ్మా. ఆ రోజు సాయంత్రమే అటు మల్లేశం చంద్రకాంతం, ఇటు బుజ్జమ్మ యాదగిరి ఎవరి ప్రయాణం వాళ్లు వెళ్లిపోయారు, డబ్బుతో సహా. పిల్లలు వెళ్లిపోయాక సూర్యకాంతం వంక చూస్తూ రమణారెడ్డి ఇలా అన్నాడు. పిల్లలు ఎవరి లెక్క వాళ్ళు తేల్చుకొని వెళ్ళిపోయారు. మల్లేశం మనల్ని తీసుకుని వెళ్తాడంటావా? మీరే కదా వాడి మాటలు నమ్మి ఇల్లమ్మి డబ్బులిచ్చారు. చివరికి చిల్లి గవ్వ కూడా మన దగ్గర ఉంచకుండా చివరికి వాళ్ళు ఏమి చేసినా ఎదురుచూడ్డం తప్ప ఏమీ చెయ్యలేము. మిత్రులారా, మరి ఆ వృద్ధ దంపతులు ఎదురుచూపు ఏమయింది? కొడుకు కోడలు వాళ్లను పట్నానికి తీసుకువెళ్లారా? వాళ్ల శేషజీవితం ఎలా గడిచింది? ఇవన్నీ తెలుసుకోవాలంటే మా ఇంటింటి రామాయణం 4వ ఎపిసోడ్ చూడాల్సిందే. చాలా మంది కొడుకులు కన్న తల్లిదండ్రులను ఏం చేస్తున్నారు అనేది చెప్పాలనేదే మా ఈ చిన్న ప్రయత్నం. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. Tota Magic TV. Please like, share and subscribe my channel.